అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారు రాసిన మనసులు పరిమళించిన వేళ అనే కథ. రచయిత ఈ కథలో కమ్యూనిటీ లివింగ్ వల్ల లాభాలు, అలాగే దేనికైనా ముందు చూపు కలిగి ఉండడం మరియు కలిసుంటే కలదు సుఖం అన్న సంగతుల్ని చాలా బాగా చెప్పారు. ఇక కథ వినండి. వారం రోజుల నుంచి దినపత్రికలు, టీవీ ఛానళ్లు రాబోయే తుఫాను గురించి వివరాలు అందిస్తూ హెచ్చరికలు చేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులను తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. అయితే వాళ్లలో కొందరు తమ ఇళ్లలోని వస్తువులు ఎవరైనా తీసుకుపోతారేమోనన్న భయంతో విముఖత చూపుతోంటే, మరికొందరు ఇలాంటి హెచ్చరికలు గతంలో ఎన్నో విన్నామని ఏమీ జరగదని ధీమాతో ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణ, ఆయన మిత్రులు పార్కులో కూర్చుని దీని గురించే చర్చించుకుంటున్నారు. గతంలో తాము చూసిన తుఫానులు, ముఖ్యంగా దివిసీమ ఉప్పెన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తుఫాన్ వచ్చే రోజు దగ్గర పడింది. ఈసారి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిరంతరం ప్రచార మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రజలను అన్ని మార్గాలలో సన్నద్ధం చేసే ప్రయత్నాలలో ఉంది. సూర్యనారాయణ గారు, అతని స్నేహితుడు గంగరాజు గారు తమ అపార్ట్మెంటులో ఉన్న వారందరినీ సమావేశపరిచి రాబోయే తీవ్రమైన తుఫాను ఎదుర్కోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి చెప్పారు. నిత్యావసరాలు నిల్వ చేసుకోవడం, ఆ సమయంలో ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. కొంతమంది వారి మాటలను చాదస్తంగా తీసుకుంటే, ఎక్కువ మంది ప్రతిసారి ప్రభుత్వం ఇలాగే ఊదరగొడుతుందని, కానీ తుఫాను పక్క రాష్ట్రాన్ని తాకుతోందని పెదవి విరిచారు. ఇంకొందరు విననట్టే నటించారు. తుఫాను ముందు రోజు సన్నగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అప్పుడప్పుడు మబ్బులు పడుతూ కొద్దిగా ఎండ వస్తూ ఉండడంతో తుఫాను హెచ్చరికలను ప్రజలు తేలిగ్గానే తీసుకున్నారు. ఆ రోజు శనివారం కావడం, ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు మూసివేయడంతో సినిమా థియేటర్లకు గిరాకీ ఏర్పడింది. అంతవరకు దోమలు తోలుకుంటోన్న ఓ మోస్తరు సినిమాలు కూడా ప్రేక్షకులతో కళకళలాడాయి. సాయంకాలం కాగానే వాతావరణంలో మార్పు కనిపించి 6 దాటగానే వర్షం ప్రారంభమైంది. అంతవరకు రోడ్డు మీద హుషారుగా తిరుగుతున్నవారు, ఆఫీసుల నుండి వస్తున్న ఉద్యోగులు, పనులు ముగించుకుని ఇంటిదారి పట్టిన రోజువారీ కూలీలు, కార్మికులు త్వరగా ఇంటికి చేరుకోవాలని ప్రయత్నించడంతో ఆటో వాలాలు రేట్లు పెంచేశారు. మొత్తానికి అందరూ ఏదో ఒకలాగా ఇళ్లకు చేరుకుని భోజనాలు చేసి టీవీల ముందు చేరిపోయారు. అప్పటికే 2 సార్లు కరెంటు పోవడంతో కలకలం మొదలైంది. అర్ధరాత్రి మెలకువ రావడంతో నిద్రలేచిన సూర్యనారాయణ గారు బాత్రూంకి వెళ్లారు. కిటికీలోంచి పెద్ద ఎత్తున గాలి, హోరు, వర్షపు నీటి శబ్దం వినిపించడంతో తుఫాను మొదలైనట్టుంది అనుకున్నారు. కరెంటు పోయినా ఇన్వర్టర్ సహాయంతో ఫ్యానులు, నైట్ బల్బులు వెలుగుతున్నాయి. చలి అనిపించడంతో ఫ్యాన్ స్పీడ్ తగ్గించి పడుకున్నారు. ఉదయం 6 గంటలకి తెలివొచ్చింది. ఆఫీసు, స్కూలు సెలవు కావడంతో ఇంట్లో ఎవ్వరూ లేవలేదు. మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీసి గ్రిల్ డోర్ నుంచి బయట వాతావరణం ఎలా ఉందో చూశారు సూర్యనారాయణ గారు. గాలివేగం విపరీతంగా ఉంది. దానికి తోడుగా వర్షం విపరీతంగా కురుస్తోంది. సెల్లార్లోని ద్విచక్ర వాహనాలు ఒకదానిపై ఒకటి పడిపోయిన్నాయి. కార్లపై వేసిన కవర్లు ఎగిరి ఎక్కడో పడ్డాయి. మోపెడ్లు, సైకిళ్ళు కింద పడిపోయాయి. వాచ్మెన్ గదిలోంచి బయటికి రాలేక గదిలోనే ఉండిపోయినట్లున్నాడు. ఈలోగా కొందరు మేడ మీద నుండి కిందకి దిగి చెల్లా చెదురుగా ఉన్న వాహనాలను వాచ్మెన్ సహాయంతో సరిచేయాలని ప్రయత్నించి కుదరక అవి అలా ఉండడమే బెటర్ అనుకుని వదిలేసి ఇళ్లలోకి దూరిపోయారు. గాలిహోరికి మెయిన్ డోర్ విపరీతమైన వేగంతో ఊగిపోతూ ఉండడంతో తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోయారు సూర్యనారాయణ. కోడలు సునీత ఇచ్చిన ఉప్మా తిన్నాక
అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులను ఒక దగ్గర చేర్చాలనుకున్నారు. కరెంటు లేకపోవడంతో, టీవీలు ఛార్జింగ్లు అయిపోవడంతో యువతరం ఏం చేయాలో తెలియక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సూర్యనారాయణ గారింట్లోకి చేరారు. అది 10 అపార్ట్మెంట్ల సముదాయం. ఉదయం 11 గంటలకు వర్షం తగ్గింది, కానీ గాలి వీస్తూ శబ్దంతో భయపెడుతోంది. వర్షం తగ్గడంతో అంతా వీధుల్లోకి చేరుకున్నారు. దగ్గరలో ఉన్న దుకాణాల నేంబోర్డులు నేలపైకి పడిపోయి వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు ట్రంక్ పెట్టేలాగా గాజు అద్దాలతో అందంగా అమర్చబడిన సౌధాల అద్దాలు పెంకుల్లా కింద రాలిపోయి అందవిహీనంగా మారిపోయాయి. విద్యుత్ స్తంభాలు నరికేసిన అరటి చెట్లలా కూలిపోయాయి. రావి మర్రి వంటి మహావృక్షాలే కూలి ఒరిగిపోయాయి. ఇన్వర్టర్లలో ఛార్జింగ్ లేకపోవడంతో, ఫ్యాన్లు లైటింగ్ బంద్ అయిపోవడంతో కొవ్వొత్తుల కోసం వెతుకులాట ప్రారంభమైంది. సునీత దేవుడి దగ్గర దీపాలతో ఒత్తులు వేసి వెలిగించి హాల్లో పెట్టడంతో వెలుతురొచ్చింది. కొడుకు సురేష్ ఛార్జబుల్ లైట్ వంటింట్లో పెట్టడంతో వంట పనులు ప్రారంభమయ్యాయి. పిల్లలు గత సంవత్సరం దీపావళికి కొన్న కొవ్వొత్తుల్లో మిగిలినవి ఎక్కడ పెట్టారో వెతకడం ప్రారంభించారు. వర్షం విరామం ఇవ్వడంతో పరిస్థితి గమనించడానికి కొందరు, నిత్యావసరాలకు మరికొందరు రోడ్డుపైకొచ్చారు. వాతావరణ హెచ్చరికలు పెడచెవిన పెట్టిన వారంతా దుకాణాలపై ఎగబడడంతో పాల ప్యాకెట్లు, తినుబండారాలు, కొవ్వొత్తులు, కూరల ధరలకు రెక్కలొచ్చేశాయి. ప్రజల అవసరం, ఆతృత వ్యాపారుల పంట పండించింది. నోటు తీసుకోవడమే కానీ తిరిగి చిల్లరిచ్చే అవకాశం దక్కడం లేదు. ప్రజల ఒత్తిడితో కొద్దిసేపట్లోనే దుకాణాల దగ్గర ముఖ్యమైన వస్తువులకు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. నిజంగానే అయిపోయాయో లేక కృత్రిమ కొరతో తెలియడం లేదు. ఇక పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీరారు. నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో వాహనాలు తిరిగే అవకాశం లేకపోయినా ఆతృతతో పెద్ద క్యాన్లతో బంకులకు చేరుకున్న ప్రజల బలహీనత బంకు యజమానులకు పెట్టుబడి అయ్యింది. అదేదో గేమ్ షోలోలాగా దొరికినంత దోచుకో అన్నట్లు ఆ సమయంలో అత్యధిక రేట్లలో పెట్రోల్ అమ్మేశారు. అక్కడే ప్రజల తోపులాటలతో గందరగోళం నెలకొల్పారు. మళ్ళీ వర్షం ప్రారంభం కావడంతో అందరూ ఇళ్లలోకి చేరుకున్నారు. ఆ రోజంతా వర్షం కురిపించి భీకర గాలులతో విజృంభించిన తుఫాను ఆ పట్టణాన్ని అతలాకుతలం చేసి మర్నాటికి తెరిపించింది. కరెంటు లేకపోవడంతో ట్యాంకులో నీళ్లన్నీ అయిపోవడం అందరిలోనూ ఆందోళన కలిగించింది. కరెంటు లేకపోవడం, రహదారుల పరిస్థితి, కూలిన చెట్లు, ఎలక్ట్రికల్ స్తంభాల తొలగింపు జరిగితే తప్ప ప్రభుత్వం నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే అవకాశం లేదు. స్నానాలు చేయకుండా ఎలా అన్నది ప్రశ్నగా మిగిలింది. అందరూ సెల్లార్లో సమావేశమయ్యారు. ఈలోగా సూర్యనారాయణ, గంగరాజు గారు తమ ఇళ్లలోంచి 2 స్టీలు బకెట్లు, బట్టలారేసుకునే ప్లాస్టిక్ తాళ్ళు తెచ్చి వాటికి కట్టి అందరినీ వెనకనున్న బోర్వెల్ దగ్గరికి తీసుకెళ్లారు. వర్షపు నీటితో బోర్వెల్ కలకళ్ళ ఆడుతోంది. అది ఒకప్పుడు బావి అయినా అపార్ట్మెంట్లు పూర్తి కాగానే దానిలోంచి బోర్వెల్ ఏర్పాటు చేసి నీరు వాటర్ ట్యాంక్లోకి పంపింగ్ చేయడం ప్రారంభించారు. కొంతమంది తమ ఇళ్లలో పనులు చేయించుకుని మిగిలిన మెటీరియల్తో బావిని పూర్తి చేయాలని అనుకోవడంతో సూర్యనారాయణ, గంగరాజు గారు వారికి నచ్చజెప్పి ఆపారు. దానిని మనం వర్షపు నీటిని నిల్వ చేసుకునే ఇంకుడు గుంతగా మార్చుకుందాం అని సలహా ఇచ్చిన అసోసియేషన్ నిధులు లేవంటూ వాయిదా వేస్తూ రావడంతో సూర్యనారాయణ గారు తన పెన్షన్ సేవింగ్స్లోంచి డబ్బు ఖర్చు చేసి గొట్టాలు ఏర్పాటు చేయించారు. అది ఈరోజు వీరికి ఉపయోగపడమే కాకుండా వేసంకాలంలో చుట్టుపక్కల బోర్వెల్స్లో నీళ్లు రాకపోయినా వీళ్ళ అపార్ట్మెంట్లో నీటికి ఇబ్బందిగా ఉండేది కాదు. సూర్యనారాయణ గారు స్టీల్ బకెట్తో నీళ్లు తోడి చూపించడంతో అపార్ట్మెంట్ వాసులు ఖాళీ బకెట్లు, బిందెలు తెచ్చుకోగా మగవారు నీటిని తోడుతుంటే ఆడవారు వాటిని మెట్ల వద్ద అందిస్తే యువతరం వాటిని పై అంతస్తులో ఉన్న ఇళ్లలో చేర్చుతుంటే ఆడవాళ్ళు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ హుషారు కలిగించారు.
వీధిలో వాళ్ళు రోడ్లపై ఉన్న బోర్ల దగ్గర నీళ్లు పట్టుకోవడానికి కూడా సూర్యనారాయణ గారు సహాయం చేశారు. పాల ప్యాకెట్లు దొరకక ఇబ్బంది పడుతోన్న పిల్లలకు తాను గంగరాజు గారు కలిపి తెచ్చుంచిన గుడ్ మిల్క్ ప్యాకెట్లను అందజేసి మన్ననలు పొందారు. నగరం తిరిగి సాధారణ పరిస్థితిలోకి రావాలంటే కనీసం 10 రోజులైనా పట్టేటట్టు అనిపించింది. అందుకే సూర్యనారాయణ గారు అందరినీ కూర్చోపెట్టి తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ఉదయం పూట సెల్లార్లో భోజనాలు, రాత్రిపూట టెర్రస్పై ఫలహారాలు అందరం కలిసి చేసుకుని తిందాం, మన భావాలను పంచుకుందాం, ఆడవారు ఏం చెయ్యాలో నిర్ణయించుకుని వండుతారు, పిల్లలు మగవారు వాటిని పంచడం, వినోద కార్యక్రమాలు నిర్వహించడం చెయ్యాలి అని చెప్పేసరికి అందరూ సంతోషంగా అంగీకరించారు. సూర్యనారాయణ గారి అటకపై ఉంచిన రుబ్బురోలు తిరగలి కిందకు దింపించారు. కందిపొడి, పెసరపప్పు, కందిపప్పు పచ్చడి చేయించితే పిల్లలతో సహా అందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు. మిక్సీలో పచ్చళ్ళు అలవాటైపోయిన ఈ రోజుల్లో ఇలా పాత సాధనాలతో తయారు చేసిన పదార్థాలు, పచ్చళ్ళు తింటే కలిగే ఆనందం అందరిలోనూ ప్రస్ఫుటించింది. నిజానికి వాటిల్లో ఉప్పు, కారం కన్నా మమతానురాగాలు కలిపి అందరూ చేసుకోవడంతో అవి ఇంకా మధురంగా ఉన్నాయి. రాత్రి టెర్రస్పై చందమామ వెన్నెల వెలుగులో అందరూ చేరి కోలాహలంగా మాట్లాడుకుంటూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. పిల్లలందరూ సూర్యనారాయణ గారి దగ్గరికి చేరి, మీ చిన్నతనంలో కరెంటు ఉండేదా, మీ చిన్నతనంలో ఇలాంటిది మీరు చూసారా అని అడిగారు. ఆయన ఏం చెబుతారో అని అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. మా చిన్నతనంలో మా ఇళ్లల్లో కరెంటు ఉండేది కాదు. కిరోసిన్ దీపాల దగ్గరే చదువుకునేవాళ్ళం. రోజు సాయంకాలం ఆడవాళ్ళు దీపపు చిమ్నీలు శుభ్రం చేసి కిరోసిన్ పోసి గుడ్డవత్తి సరిచేసి రాత్రవగానే వెలిగించేవారు. రాత్రి పడుకునే ముందు చిన్న దీపాలు వెలిగించి వెలుతురు కోసం ఉంచేవారు. తర్వాత కాలంలో పెట్రోమాక్స్ లైట్లు వచ్చాయి. ఈ దీపాల్లో గుడ్డతో బల్బు లాంటి ఒత్తుండేది. కిరోసిన్తో పాటు పంపుతో గాలి కొడితే దీపం బాగా ప్రకాశంగా ఉండేది. తర్వాత కాలంలో కరెంట్ వచ్చినా మామూలు బల్బులు ఉండేవి. అలాగే గ్యాస్ పొయ్యిలు ఉండేవి కావు. బొగ్గుల కుంపట్లు, రంపం పొట్టు పొయ్యిలు, ఇటుకలతో చేసిన పొయ్యిలతో వంటలు వండేవారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇళ్లకొచ్చిపోయేవారితో ఎప్పుడు వీటి మీదే వంటలు సాగేవి. అప్పట్లో వర్షాకాలంలో వర్షాలొచ్చినా ప్రజలు తట్టుకుని ముందు జాగ్రత్తగా ఉండేవారు. అప్పట్లో అడవులు పచ్చదనం చక్కగా ఉండడంతో వాతావరణం సమతుల్యంగా ఉండి ప్రకృతి విపరీతాలు తక్కువగా ఉండేవి. మనిషిలో డబ్బాస, స్వార్థపరత్వం, ఎలాంటి మార్గంలోనైనా డబ్బు సంపాదన వంటి వాటిల్లో కూరుకుపోయి అడవులను, మొక్కలను తమ స్వార్థ ప్రయోజనాలకు నరికివేసి కాలుష్యకారక పరిశ్రమలకు కాంక్రీట్తో నింపేసి ఇళ్ల కోసం స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఆక్రమించేసి పంట పొలాల పరిధిని తగ్గించేయడంతో వాతావరణంలో విపరీత పరిణామాలు ఏర్పడి ప్రకృతి ప్రకోపాలు ఎప్పుడెలా ఉంటాయో తెలియడం లేదు. నాయకుల స్వార్థం వల్ల పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నా పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం వల్ల గాలి, నీరు అన్నీ కలుషితంగా వ్యాపార వస్తువులుగా మారిపోయి మనిషి ఎంత సంపాదించినా అర్థం కాని రోగాలకే సంపద అంతా వెచ్చించవలసి వస్తోంది. మలితరం చదువులో ప్రతిభ చూపుతున్నా దాన్ని విదేశాల్లో చూపించి ధన సంపాదనకు వినియోగించుతూ మన దేశాన్ని, సమాజాన్ని వదిలేస్తూ ఉండడంతో వంశపారంపర్య రాజకీయాలు వర్ధిల్లి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తోన్న రాజకీయ నాయకులు ఎక్కువయ్యి నైతిక విలువలు చెదిరిపోవడమే కాకుండా అవినీతి, నీతి మధ్య రేఖలు చెరిపేసి అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించి దానిని ఎన్నికల్లో ఖర్చు చేసి తమ అక్రమ సంపాదన కాపాడుకోవడానికి అధికార పదవులు చేజిక్కించుకుని చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. మీరైనా కొత్త జీవితాన్ని అందించాలి అన్నారు ఆవేశంగా సూర్యనారాయణ గారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఆయన అలా ఆవేశంగా మాట్లాడేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. వాతావరణం చల్లబడటానికి ఆయన అంత్యాక్షరి పోటీలు, కథలు చెప్పే పోటీలు,
పాటల పోటీలు, డాన్స్ పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చారు. వారం రోజులు పిక్నిక్లా గడిచిపోయింది. తుఫాను తగ్గిన రెండో రోజు నుండే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మెయిన్ రోడ్లపై అడ్డు తొలగించే కార్యక్రమాలను స్థానిక యువకులు ప్రభుత్వ యంత్రాంగంతో చేయించి పాలు, కూరలు, నిత్యావసరాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి రప్పించి రైతు బజార్లు, చౌక దుకాణాల ద్వారా తక్కువ ధరలకే ఇప్పించే ఏర్పాటు చేయడంతో బ్లాక్ మార్కెట్ దారుల ఆశలు నిరాశలై సాధారణ ధరలకే సరుకులు అందించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సేవకుల సేవలు, సమగ్ర కార్యాచరణ వారం రోజుల్లోనే కరెంటు రప్పించి ప్రధాన రహదారులన్నీ క్లియర్ చేయడంతో ఊహించిన దానికన్నా ముందుగానే సాధారణ స్థితికి వచ్చి కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తిరిగి పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం రోజుల పాటు గతంలో అభిప్రాయ భేదాలు, కులమతాలు, వయోభేదాలు పక్కన పెట్టి ఒక్క కుటుంబంలా కలిసిపోయిన అపార్ట్మెంట్ వాసులు రేపటి నుంచి దైనందిన జీవితాల్లోకి వెళ్ళిపోవలసి రావడం అందరిలోనూ బాధగా ఉంది. ఆ రోజు రాత్రి అందరూ సమావేశం అయినప్పుడు సూర్యనారాయణ గారు ఈ వారం రోజుల్లో తమ అనుభవ పాఠాలను, అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరారు. ముందుగా మగవారి తరపున మాట్లాడిన రమేష్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరించినా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం వహించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అర్థమైంది. సూర్యనారాయణ గారి లాంటి వారి సలహాలను చాదస్తంగా కొట్టిపారేయటం ఎంత తెలివి తక్కువతనమో తెలిసింది. అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల దగ్గర ఎగబడి అనవసరమైన డిమాండ్ ఏర్పడేట్లు చేయడం కూడా పొరపాటేనని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పొదుపుగా ఉండడం అవసరం ఏమిటో తెలిసింది అని చెప్పారు. యువతరం తరపున ఇంజనీరింగ్ చదువుతోన్న రమ్య కిరణ్ మాట్లాడుతూ, జీవితం అంటే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, చదువే అని భావించేవాళ్ళం. సెల్ ఫోన్లలో స్నేహితులతో గంటల తరబడి అర్థం లేని చాటింగ్ చేసేవాళ్ళం. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో కానీ సూర్యనారాయణ తాతగారు లాంటి వారితో మనసు విప్పి మాట్లాడి జీవిత సత్యాలు తెలుసుకునే ప్రయత్నం కానీ చేసేవాళ్ళం కాదు. పెద్దలతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలమని తెలిసింది. అంతేకాదు, ఒక క్లిష్టమైన సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, విజయం సాధించాలో మన రాష్ట్ర నాయకుని కార్యాచరణ, పనితనం, నాయకత్వ లక్షణాల ద్వారా అర్థమయ్యాయి. సానుకూల దృక్పథం, అలుపెరగని శ్రమే పురోగతికి అవసరమని అర్థమయ్యాయి అని చెప్పగానే పెద్దలందరూ హర్షించారు. ఆడవారి తరపున మృణాళిని మాట్లాడుతూ, సూర్యనారాయణ గారు వారి భార్యగారి జ్ఞాపకార్థం అటకపై దాచిన తిరగలి రుబ్బురోలు ఈ వారం రోజులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ రోజుల్లో స్త్రీలు కాయకష్టం చేయడం వల్ల వారి ఆరోగ్యాలు కాపాడుకుని ఇంటి వారిని కాపాడేవారు. మా అమ్మగారు, అమ్మమ్మగారు గుర్తొచ్చారు. ఒకే దగ్గర ఉంటోన్న ఆడవాళ్ళందరం కలవలేకపోయాం, మనసు విప్పి మాట్లాడుకోలేకపోయాం. కానీ ఈ వారం రోజుల్లో మేము అక్కా చెల్లెళ్ళుగా కలిసిపోయాం. తుఫాను నగరానికి విపత్తు అనిపించినా ప్రజల్లో ఐక్యతాభావాన్ని, నగరాన్ని తిరిగి అందమైనదిగా తయారు చేసుకోవాలన్న పట్టుదల, కృషి పౌరుల్లో కలిగి ఇతర నగరాల వారికి ఆదర్శంగా నిలిచింది. క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో అర్థమైంది. మాకు అండగా నిలిచిన సూర్యనారాయణ గారు, గంగరాజు గారు ఎంతో ఆదర్శప్రాయులు. మన అపార్ట్మెంటు ఆదర్శప్రాయంగా ఉండడానికి మేమంతా కూడా కృషి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం అని చెప్పడంతో అంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఈ విధంగా మనందరం మనసులు కలుపుకునే అవకాశం దక్కింది. మనిషి పట్టుదల, శ్రమ, ఐక్యత ముందు తుఫాన్ తల వంచింది. మానవత్వపు విలువలు పరిమళింపజేసింది. యువతరం కూడా ఆధునిక విజ్ఞానపు వెలువలో అభివృద్ధి సాధిస్తోన్న కుటుంబ సంబంధాలు పెంచుకోవడం ఎంత అవసరమో తెలుసుకోవడం ఆనందదాయకం. ప్రభుత్వాలు విపత్కర సమయాల్లో ఇచ్చిన సూచనలను తక్కువ చేయకూడదు. ప్రాణహాని, ఆస్తి నష్టం తగ్గించుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఈ వారం రోజుల్లోలాగా కలిసి గడపాలని,
ముఖ్యమైన సందర్భాల్లో కూడా కలిసి పండుగలు జరుపుకుంటే మానవ సంబంధాలు వెల్లివిరుస్తాయి అన్న సూర్యనారాయణ గారి భావనలతో అక్కడున్న వారంతా లేచి మద్దతుగా చప్పట్లతో మారుమోగించారు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.